నమస్కారం, తెలుగు రుచికి స్వాగతం. ముందుగా మా ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. మరి భోగి కాబట్టి భోగి మంటలు, భోగి పళ్ళు, ఇల్లంతా సందడిగా సరదాగా సాగిపోతూ ఉంటుంది కదా. మరి మన తెలుగు రుచి కూడా అంతే సందడిగా ఉంటుంది. మరి ఈరోజు భోగి కాబట్టి మనకి స్పెషల్ గెస్ట్ కూడా ఉంటారు. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి మనకి స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారని చెప్పాను కదా. ఎస్, మంచి మంచి పాటలతో ప్రేక్షకులు అలరుస్తున్న పావని. సో పావని గారు, వెల్కమ్. హలో, ముందుగా మీకు భోగి శుభాకాంక్షలు. భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అలాగే ఈటీవీ తెలుగు రుచి వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ పావని గారు. ఎలా ఉంది సో పండుగ, ఇంట్లో హడావిడి అంతా? చాలా బాగుంది. అసలు ఎలా అంటే ఈ పండగ కోసం నేను ఇయర్ అంతా వెయిట్ చేస్తాను అనమాట. భోగి అంటే అంత ఇష్టమా? చాలా. చిన్నప్పుడు భోగి పళ్ళు పోసుకునేవాళ్ళం కదా, అప్పుడు ఊహ తెలీదు. ఇప్పుడు పోసుకుంటే బాగుండదు భోగి పళ్ళు. పెద్దోళ్ళు అయిపోయాం కాబట్టి పిల్లలకి ఎగ్జాక్ట్లీ పోస్తారు. ఓకే, సో పండగంటే ఇంట్లో ఇంకా ఫ్రెండ్స్, చుట్టాలు, పక్కాలు అందరూ హడావిడిగా అందరూ. ఇంకా పిండి వంటలు, నాకు పిండి వంటలు అంటే చాలా ఇష్టం. మా అమ్మగారు అయితే చేగోడీలని, జంతికలని, కజ్జికాయలని అన్ని చేసేవాళ్ళు. నేనైతే బూర్ల కోసం అంతా రెడీగా ఉంటుంటాను. సో హడావిడిగా ఉంటుంది చాలా. సో ఇంట్లో చేస్తూ ఉంటారా వంటలు? అప్పుడప్పుడు. సో అలా పాట పాడుకుంటూ అలా వంట చేస్తూ అలా గరిట తిప్పుతూ ఉంటాం. ఓకే, మరి ఇప్పుడు కూడా అలా పాట పాడుతూ మాకోసం అలా గరిట తిప్పేయాలి మరి. తప్పకుండా, షూర్. ఓకే, అయితే సో మీకు వంటలు చేయడానికి కొంచెం హెల్ప్ గానే ఉంటారు. సో మాకు ఒక రావు గారిని షాప్ కూడా ఉన్నారు. సో మరి ఆయన్ని కూడా ఇన్వైట్ చేసేద్దాం. ఓకే, సో వెల్కమ్ రావు గారు. హలో. సో రావు గారు, భోగి శుభాకాంక్షలు. భోగి శుభాకాంక్షలు అందరు వ్యూయర్స్ కి, తెలుగు రుచి వ్యూయర్స్ కి భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో భోగి పండుగ నాడు ఈరోజు స్పెషల్ వంటలు కూడా ఉంటాయి. సో మరి ముందుగా ఎవరు వంట చేస్తారు? పావనికి ఇచ్చేస్తారా ఛాన్స్? సో పావని గారు ఏం రెసిపీ చేస్తారు ఇప్పుడు? మామూలుగా అయితే మనం ఆలు వేపుడని, బెండకాయ వేపుడని చేస్తాం కదా. మరి వాళ్ళ పండగ కాబట్టి స్పెషల్ గా ఉండాలి కాబట్టి నేను కూడా ఒక స్పెషల్ రెసిపీతో రెడీగా ఉన్నాను. చెప్పండి, చాలా యాంగ్జైటీగా ఉన్నాము. అదే అనపగింజల కొబ్బరి వేపుడు. అనపగింజల కొబ్బరి వేపుడా? ఎస్, అనపగింజలతో కొబ్బరి వేపుడు. డిఫరెంట్ గా ఉంది కదా రావు గారు. బాగుంటుందని కూడా చెప్పేశారు రావు గారు. మరి చూసేద్దాం అనపగింజల కొబ్బరి వేపుడు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? అనపగింజల కొబ్బరి వేపుడు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, అనపగింజలు 2 కప్పులు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో పావని గారు స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుందాము. సో ఏమేస్తారు? సో ఫస్ట్ మనం ఇందులో ఆయిల్ వేసుకోవాలి కొంచెం. సో మీకు ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి తింటూ ఉంటారా, పాటలు పాడడం కాబట్టి? యా, అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళ గాత్ర ధర్మం ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ వాయిస్ కల్చర్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి కొంచెం నూనెలు ఏవైనా మితంగా తింటే ఎవరి వాయిస్ అయినా బాగుంటుంది. సో ఏమేస్తారు? సో ఫస్ట్ ఆయిల్ ఇలా కొంచెం హీట్ అయిన తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు కొంచెం వేగాలి. సో మీ ఫస్ట్ మూవీ ఏది? సో ఫస్ట్ మూవీ అంటే నాది రభస అనమాట. రభస మూవీ, జూనియర్ ఎన్టీఆర్ గారిది రభస మూవీ. అంతకు ముందు కూడా నేను పోపు దినుసులు వేస్తున్నాను బయట, కొన్ని పోపు దినుసులు. అంతకు ముందు తమన్ గారికి లైక్ చిన్న చిన్న కోరస్లు అవి పాడడం జరిగింది. కానీ దీంతో ఫస్ట్ టైం ప్లేబ్యాక్ సింగింగ్ లోకి నేను ఎంటర్ అయ్యాను సింహ గారితో. అది యాక్చువల్ ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ సాంగ్ సింహ గారితో పాడడం జరిగింది. దట్ వాజ్ మై ఫస్ట్ మూవీ. యా. సో నెక్స్ట్ ఏం వేస్తారు? కొంచెం ఇలా పోపు ఇలా వేగుతుండగా కొన్ని పచ్చిమిరపకాయలు. మనం కారం యాడ్ చేసుకోవట్లేదు ఇందులో, సో కాబట్టి పచ్చిమిరపకాయలు వచ్చే కారమే వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా కొంచెం వేగాలి. సో
అనపగింజలు ఉడికించుకున్నారా? అనపగింజలు చూసారు కదా, సేమ్ మనకి ఇప్పుడు చిక్కుడుకాయలు ఎలా కూడా కొంచెం అలాగే ఉన్నాయి అవి. అవి అలాగే ఉంటాయి, సిమిలర్ గా ఉంటాయి. ఓకే. ఇంగువ పౌడర్, ఇంగువ పొడి కొంచెం ఎక్కువ వేసుకున్నా మరి బాగుండదు దీన్ని. ముందు ఈ గింజలు వేసేస్తాను నేను. సో ఇలా కొంచెం కలుపుకొని అది వేగాలి ఇది కూడా. సో ఇది కొంచెం వేగేలోపు మీరు ఆ పాట పాడేయండి మా కోసం, మీ ఫస్ట్ మూవీ సాంగ్ రభస. ఫస్ట్ మూవీ సాంగ్ పాడతాను, కానీ అంతకన్నా ముందు ఇవాళ పండగ స్పెషల్ కాబట్టి ఒక మంచి దేవుడి ఆహాతో నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మరీ శుభప్రదం, మరీ మంచిది. సో ఇది నాకు చాలా ఇష్టమైన పాట, నేను ఎక్కడికైనా ఇదే ఫస్ట్ పాడతాను. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ చరణాగతం కృష్ణ. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ చరణాగతం కృష్ణ. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ చరణాగతం కృష్ణ. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ కృష్ణ. కృష్ణుడు వచ్చేస్తాడండి ఎక్కడున్నాడు, కానీ నా కోసం ఇంత బాగా పాడుతున్నావా అని. థ్యాంక్ యూ సో మచ్ భావన గారు. సో దీని తర్వాత కొంచెం ఉప్పు. సో మనం తక్కువ వేసుకుంటే కావాలి అనుకుంటే తినేటప్పుడైనా వేసుకోవచ్చు, ఎక్కువైపు ఇబ్బంది పడే బదులు. అవును. తర్వాత కొంచెం పసుపు ఎక్కువ వేయట్లేదు కూడా, లైట్గా. ఇది కూడా కొంచెం మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. సో ఇది పచ్చి కొబ్బరి అండి. ఇంకా కొంచెం మిక్స్ అయింది ఉప్పు పసుపుతో అనగా మనం పచ్చి కొబ్బరి కొంచెం వేసేసుకుందాం. ఇప్పటిదాకా ఆకుపచ్చ కలర్ లో ఉన్న మన కర్రీ సడన్ గా కొబ్బరి వేసేసరికి కలర్ మారింది, కానీ బాగుంది చూడ్డానికి, చాలా బాగుంది కదా. అవును. కొంచెం వేయిస్తూ ఉందాము. ఈలో మీకోసం ఒక చిట్కా. ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. మీకోసం మొదటి చిట్కా. ముల్తానీ మట్టిలో కొద్దిగా పాలు కలుపుకొని ప్యాక్ లాగా తయారు చేసుకొని ముఖానికి మెడకి ప్యాక్ వేసేసుకుని ఒక ½ అన్ అవర్ పాటు అలాగే ఉంచుకుని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు ముడతలు ఇలాంటివి తగ్గడమే కాకుండా చర్మం బాగా తాజాగా తయారవుతుంది. చిట్కా చూసారు కదా. సో అయిపోయినట్టేనా? అయిపోయిందండి ఆల్మోస్ట్. యా. సో ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో సో ఇలా మనం బౌల్లో తీసుకున్నాక లాస్ట్ ఫైనల్ టచ్ చేయాలి కదా, కొత్తిమీర. కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా తినడానికి ఇది రెడీ. ఓకే. సో అనపగింజలు కొబ్బరి వేపుడు. అనపగింజల కొబ్బరి వేపుడు. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? అనపగింజల కొబ్బరి వేపుడు తయారీ విధానం. ముందుగా అనపగింజలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన అనపగింజలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పసుపు, పచ్చి కొబ్బరి తురుము వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అనపగింజల కొబ్బరి వేపుడు రెడీ. అనపగింజల కొబ్బరి వేపుడు. సరావు గారు రెడీ ఉన్నట్టున్నారు మీరు. బాగుంది, కొంచెం సాల్ట్ తక్కువ, కొంచెం పర్ఫెక్ట్. బాబు గారు ఇలా అన్నారంటే నేను ఆస్కార్ తీసుకున్నట్టు ఫీల్ అవుతున్నాను వంటల్లో. నెగిటివ్ పాజిటివ్ ఏదన్నా సరే చెప్పేస్తుంటారు, కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అనేసి.
సో నాకు తెలిసి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి అని. మీకు ఎలా అనిపించింది? నాకు నిజంగా చాలా బాగుంది. రెడీ అంటే నేను టకటక తినేస్తూ ఉంటాను, నేను ఆస్వాదిస్తాను ఫుడ్. నేను చాలా బాగుంది. నేను సాంగ్స్ ఆస్వాదించాను, ఇది ఆస్వాదించాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, నిజంగా చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం తేనె కలుపుకొని తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే శరీరం రకరకాల వ్యాధుల నుంచి రక్షణ పొందుతుంది. అంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. టాక్సిన్స్ అంటే విషతుల్యాలు ఏవైనా ఉంటే శరీరంలో నుంచి బయటకు వెళ్ళిపోతాయి. చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. పైగా స్లిమ్గా తయారవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అధిక బరువును వదిలించుకోవడానికి దోహదపడుతుంది. ఇలా చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నించి చూడండి. ఇప్పుడు జంటగా వంట. సో రావు గారు, మరి మీ వంతు కదా, ఏం చేస్తారు? పావని గారు మంచి వేపుడు చేశారు, నేను మంచి స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను. అబ్బాబాబాబా, మంచి పక్కన పెడితే స్వీట్ అన్న వార్త చాలా బాగుంది వినడానికి. సో ఏం స్వీట్ చేస్తారు? బాదం బర్ఫీ. బాదాంతో ఓకేనా? బాదాంతో బర్ఫీ. అసలు వెలిగింది కదా బాదాంతో అని. బాదాం బర్ఫీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? బాదాం బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బాదం పప్పు 1 కప్పు, కోవా కొద్దిగా, పంచదార 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సరావు గారు, మేము రెడీ. మేము రెడీ. ఎస్. ఇది స్లోలో పెట్టుకుందాం. సో బాదం పప్పు నానబెట్టి పొట్టు తీసేసినట్టున్నారు. అవును, స్కిన్ తీసేవన్నమాట. ఇప్పుడు కొంచెం బ్లెండ్ చేసుకుందాం. సో మీకు స్వీట్స్ ఇష్టమా? చాలా ఇష్టం స్వీట్స్. చాలా ఇష్టమా? అంటే స్వీట్స్ ఇష్టమా, ఐస్ క్రీమ్స్ అలా కూడా? స్వీట్లో ఎక్కువ ఇష్టం. ఐస్ క్రీమ్ రిస్క్ చేయలేరేమో. ఎగ్జాక్ట్లీ, గొంతు కోసం. ఇష్టం ఉన్నా. రెడీ అన్నమాట. సో ఫస్ట్ గీ వేసుకుందాం. కొంచెం గీ ఎక్కువ యూజ్ చేయాలి, ఎందుకంటే సో నెయ్యి ఎక్కువగా వాడాలంటారు ఇప్పుడు ఇందులో. అవును. సో నెయ్యి బాగా వాసనే కదా. టెంప్టింగ్ ఉంది నెయ్యి వాసన. సో బాదం మిక్సీ పట్టారు కాబట్టి ఆ నేతిలో వేయించుకోవాలి. దీంట్లో వేయించుకోవాలన్నమాట. వన్ స్పూన్ ఇచ్చేయండి. ఇప్పుడు మీరు పాటలు పాడుకోవచ్చు. మాకు ఎంత టైం ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ. ఓకే, సో పావని గారు చెప్పండి. సో ఇందాక పాడుతా అన్నారు. సో ముందు మనం దేవుడి పాటతో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఆ పాట పాడేయండి. యా. కలగనలేదు నాడు కౌసల్య, కలిగేనంటు సుతుడు రామయ్య, జన్మల పుణ్య ఫలము నీదయ్య, కనకుండానే కలిగినావయ్యా. హే డమ్డమారే డమ్డమారే డమ్డమారే, హే డమ్డమారే డమ్డమారే, నాన 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 నాన, పాతికేళ్ళ వైరమంతా పక్కనెట్టైరే. హే డమ్డమారే 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 డమ్డమారే, పాతికేళ్ళ వైరమంతా పక్కనెట్టైరే. అలా వస్తుంటుంది సాంగ్. సో ఇది సింహ గారితో కలిసి పాడడం జరిగింది. సో కొన్ని లైన్స్ సార్, కొన్ని లైన్స్ నేను. అలా సింహ గారికి తెలుసు, నేను ముందు చాలా ప్రోగ్రామ్స్ చేశాను. బాగా పాడతారు ఆయన కూడా చూడేటప్పుడు. అది ఎనర్జెటిక్, వెరీ సో మీరు లిరిక్స్ చాలా బాగున్నాయి, మీనింగ్ పదాలు చాలా బాగున్నాయి. అవును. ఓకే, సో రావు గారు ఎక్కడి వరకు వచ్చినట్టు? ఇప్పుడు కొంచెం షుగర్ వేసుకుందాం. సో మధ్య మధ్యలో పంచదార తగులుతూ ఉంటుందనా? అంటే మెల్ట్ అవ్వాలి కదా, హీట్ వల్ల మీకు మెల్ట్ అవుతుంది కదా. ఓకే. సో వేడికి కరిగిపోతుంది. అంటే షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చా? ఓన్లీ వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మావా అంటే కోవా. సో ఇప్పుడు మీరు నెయ్యి వచ్చి ఇంత అని వేసుకున్నారు కదా, ఒకవేళ నెయ్యి తక్కువైనా ఎక్కువైనా ఇందులో మార్పులు ఏమైనా వస్తాయా?
కొంచెం రాయిలాగా వస్తుంది. బేసిక్లీ ఏంటంటే మీకు తక్కువైతేనా ఎక్కువైతేనా? తక్కువ అవుతుంది. తక్కువైతే ఎందుకంటే మీకు ఇంకేం లేదు మాయిశ్చర్, గీ తోటి మీరు రోస్ట్ చేసుకోవాలి. నీళ్ళు పోయాం కదా, బర్ఫీ కదా, అదనమాట. సో తక్కువైతే రాయిలాగా అయిపోతుంది. షుగర్ మీకు కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే స్వీట్స్ ఎక్కువ వెగట రాకుండా ఉంటుంది సో అనేసి. 3/4 కప్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలాచి పౌడర్ అనమాట, యాలక్కాయల పౌడర్. సో అంతేనా ఇంకా రావు గారు? అంతే, అన్నీ వేసేసినట్టే. ఇప్పుడు దీన్ని మనం ట్రేలో సెట్ చేయాలి. ట్రేలో షిఫ్ట్ చేసుకొని ఆ పీసెస్ లాగా పెట్టుకోవాలి, కట్ చేసుకొని. సో అది గట్టి పడితే బర్ఫీ రెడీ. ఎస్, అంతే కదా? అంతే. ఎంత ఈజీ అసలు. సో నెయ్యి రాయాలి దీనికి. ఈ నట్స్ మీరు పైన వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది మీరు ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు, లేదా అలా పచ్చిగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు లుక్ వచ్చింది కదండి నట్స్ వేసాక. నాకు నట్స్ వేయడానికి ముందే పాల్కోవాలా ఉందని ఫీల్తో ఉన్నాను, స్పూన్తో అలా తినేయచ్చు అని. సో దీన్ని డ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేస్తామా? డ్రై అయిన తర్వాత కట్ చేయాలి బర్ఫీలా. నైఫ్ ఏంటి. సో ఇప్పుడే మనం కట్ చేసి పెట్టుకుంటాం, ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. సో బాదం బర్ఫీ రెడీ అన్నమాట. సో ఇది వేడిగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 10-20 నిమిషాల తర్వాత మీకు బర్ఫీ రెడీగా ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఈ లోపు మనం చెప్పేస్తాము. మీరు ఇప్పుడు తినేలాగా ఉన్నారు, అది స్పూన్ చూడడానికి అలాగే ఉంది కదా. 50-50 చేసుకుంటున్నాం. షేరింగ్లో కూడా రెడీగా ఉన్నాం. బాదాం బర్ఫీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? బాదాం బర్ఫీ తయారీ విధానం: ముందుగా నానబెట్టిన బాదం పప్పు మిక్సీ పట్టి ఉంచాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి బాదం పొడి వేసి వేయించాలి. దీనిలో పంచదార వేసి కరగనివ్వాలి. తర్వాత కోవా, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకుని సమంగా పరిచి పైనుండి డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రిడ్జ్లో ఉంచి కాస్త గట్టిపడనివ్వాలి. అంతే, బాదాం బర్ఫీ రెడీ. బాదాం బర్ఫీ రావుగారు. ఎస్ కదా, అలాగంటారని తెలుసు నాకు. రావు గారు ఎప్పుడు అనగానే ఇలా అంటుంటారు. సో ఫస్ట్ మనమే టూ గుడ్ అసలు. అంతేనా? చాలా బాగుంది, చాలా బాగుంది రావు. థ్యాంక్ యూ. రావు గారు అదిరిపోయింది అంతే. అబ్బో, థ్యాంక్ యూ. సో నమ్మి ప్లీజ్ ట్రై చేయండి, అదిరిపోయింది అంతే. సో బాదాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంది. ఇంకా పండగ అందులోని మనం కుమ్మేయచ్చు కాబట్టి చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ అండి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. కీరా దోశ రసంలాగా చేసుకొని ఇందులో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకొని ఈ పేస్ట్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకొని ఒక 10 నిమిషాల పాటు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు తగ్గడమే కాకుండా కళ్ళు తాజాగా ప్రకాశవంతంగా ఉంటాయి. సో పావని బర్ఫీస్ అదిరిపోయే అసలు అదే. సో మరి ఇప్పుడు అంత టేస్ట్ చూసేసాం, ఆస్వాదించేసాం కాబట్టి ఇప్పుడు మీ వంతు మరి మీరేం చేస్తారు? నేనేదో రావు గారు అంత గొప్పగా కాకపోయినా నా స్టైల్లో మీకు కూడా ఈక్వల్ ఫైట్ గా ఒక స్వీట్ చేసేయమంటారు. స్వీటే కావాలా? మీకు స్వీట్ కావాలని చెప్పండి, అంతేనా? సో రావు గారి కోరిక మేరకు స్వీట్, మంచి స్వీట్ పైనాపిల్ హల్వా. పైనాపిల్ తో హల్వా, ఫ్రూట్ తో హల్వా. అబ్బా, ఓకే.
పైనాపిల్ హల్వా, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. పైనాపిల్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు 2 కప్పులు, పంచదార 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, కోవా 1/2 కప్పు. సో పావని గారు రెడీ? ఎస్, రెడీ. స్టవ్ ఆన్ చేసేసుకుందాము. సో ఫస్ట్ ఏం వేస్తారు? ఫస్ట్ కొంచెం నెయ్యి అండి. ఇదంతా ఈ క్వాంటిటీ అంతా వేసేసుకుందాం నెయ్యి. ఓకే. సో మనం పైనాపిల్ హల్వా చేస్తున్నాం కాబట్టి పైనాపిల్ నేతిలో వేయించుకోవాలి. లేదు, ఫస్ట్ ఇది గ్రైండ్ చేసే. అవునా? ఓకే. ఏమో కంప్లీట్ మీరు కూడా వేయించేస్తున్నారు. లేదు, ఇది పేస్ట్ లా చేసిన తర్వాత అప్పుడు మనం వేసుకోవాలి. అయితే ఇది సిమ్లో పెడతాను. సిమ్లో పెట్టండి. సో ఇలా నెయ్యి కొంచెం లైక్ ఇలా అవుతున్నప్పుడు కొన్ని పైనాపిల్ ముక్కలు ఇలా వేసేసుకోండి. దీనికి వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు మనం. సో అందులోనే కొంచెం మనకి వాటర్ ఉంటుంది. ఇది కొంచెం వాటరీగానే ఉంటుంది కాబట్టి వాటర్ అవసరం లేదు. అంతే, ఇంకా ఇందులో వేసేసుకొని కొంచెం మిక్సీ పట్టేసుకోవడమే. సో అయిపోయింది కదా. సో ఇది కొంచెం వేగాలి కాబట్టి ఈలోపు మీకు నచ్చిన ఇంకొక పాట. షూర్. సో ఇప్పటిదాకా అయితే ఒక డివోషనల్ సాంగ్ పాడాను, నేను పాడాను కాబట్టి ఇప్పుడు కొంచెం మాసా? అదే కదా, అర్థమైంది మీ మూమెంట్లోనే మాస్. ఒక మంచి ఫాస్ట్ బీట్ సాంగ్. పండగ కాబట్టి అందరూ ఇంట్లో అంతా హుషారుగా జోరుగా ఉంటారు. సో అలా టీవీ పెట్టంగానే ఇప్పుడు ఇంకొంచెం జోష్ యాడ్ అవుతున్నారు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. వచ్చిండే మెల్లగా వచ్చిండే, క్రీమ్ బిస్కెట్ వేసిండే, గమ్మున కూసోని ఎడే, కుదురుగా నించోని ఎడే, సన్నగా నవ్విండే, కునికే గాయబు చేసిండే, ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే. హే పిల్లారేనుక పిల్లగాడొచ్చిండే, డిన్నర్ అన్నాడే, డేటు అన్నాడే, ఏలు పెట్టి పోల తిరిగి నిన్ను ఉల్టా సీదా చేసిండే. ఒకళ్ళు పాట పాడుతూ ఉంటే ఒకళ్ళు మాయం చేస్తూ. బాగుంది, చాలా బాగుంది. ఈ మధ్య బాగా ఎక్కడికి వెళ్ళినా ఆ పాటతో. అవునండి, అసలు అల్లరించి ఇంకా ఎన్ని పాటలు పాడినా ఈ పాట పాడితేనే కంక్లూడ్ అవ్వట్లేదు ప్రోగ్రామ్. పైగా అమ్మాయిలకి సంబంధించింది కదా. షుగర్ వేసుకుందాం, పంచదార. ఆల్రెడీ కొంచెం ఇది మనకి తీగానే ఉంటుంది కాబట్టి ఫ్రూట్ నేను కొంచెమే వేస్తున్నాను. షుగర్ కొంచెమే వేసాను, ఎందుకంటే మళ్ళీ పైనాపిల్ స్వీట్, షుగర్ కూడా ఎక్కువ వేస్తే అది మళ్ళీ టైప్ అందుకని. సో దీనికి కొంచెం ఇంకా అడిషనల్ ఫ్లేవర్ తేయడానికి కోవా. యా, ఇది కావాలంటే మనం మొత్తం వేసేసుకోవచ్చు. జస్ట్ కలిపేసుకోవడమే. నేను కొంచెం రావు గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన స్టైల్లో ఏదో చెయ్యాలని చేస్తున్నాను. ప్రయత్నం చేస్తేనే కదా తెలుస్తుంది ఏంటి. తర్వాత దేవుడి దయ. సో ఇలా కొంచెం ఇలా కదుపుతూ ఉన్నప్పుడు ఇలాచీ పౌడర్ వేస్తాం. ఇలాచీ పౌడర్ కొంచెమే వేస్తున్నాను. సో మీరు వంట మార్చిన సందర్భం ఏదో ఉంది కదా? అవును, ఏదో ఒక చిన్నది చెప్పండి. అంటే ఇది చాలా చిన్నప్పుడులేండి, నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు అయింది. మామూలుగా మనకి నేను సింగర్ని కాబట్టి ఏదైనా టీవీలో పాట వచ్చినా లేకపోతే రేడియోలో పాట వచ్చినా వెంటనే వెళ్ళి చూస్తాను ఒకసారి కొత్త పాట అయితే. ఓ రోజు ఏంటి బంగాళదుంపల వేపుడు మా అమ్మ ఇంట్లో లేనప్పుడు ట్రై చేశాను. చేసి అది సిమ్ లో పెట్టకుండా కొంచెం తొందరగా వేగాలి, హైలో పెట్టేసి వెళ్ళి పాట వస్తే కూర్చున్నా. అప్పటికి కొంచెం దగ్గు స్టార్ట్ అయింది నాకు. మాడినప్పుడు మనకు దగ్గు వస్తుంది కదా. అయినా ఇన్వాల్వ్మెంట్ సాంగ్ చూస్తున్నారు. ఇంకేంటి వచ్చేసరికి బొగ్గుల్లాగా నల్లగా అయిపోయాయి. వాసన కూడా పసిగట్టలేదు. వాసన అంటే దగ్గు వస్తున్నట్టు తెలుసు కానీ ఏమవుతుందో అంత గమనించలేదు. అంటే కాన్సన్ట్రేషన్ ఇటు ఉంది. అవును, పాట అయిపోయింది మొత్తం. అంటే పరధ్యానం అయిపోయింది మీకు ఇటు పాటను చూస్తూ. బంగాళదుంపలు మాడిపోయాయి. బంగాళదుంపలు అన్నీ మాడిపోయాయండి. సో ఆ పాట ఏంటి?
అది యాక్చువల్లీ నేను పాడతా తీగకి ఎలాగైనా వెళ్ళాలి చిన్నప్పటి నుంచి ఆ కోరిక ఉండేది. అప్పుడు అది టెలికాస్ట్ అవుతుంది, నా సిరీస్ కాదు కానీ వేరే వాళ్ళ సిరీస్. సో అప్పుడు ఏంటంటే బాలుగారు ఏ కంటెస్టెంట్ కి ఎలాంటి కామెంట్స్ ఇచ్చినా అవన్నీ నేను చూసి అవన్నీ నా సింగింగ్ లో నేను ఇంప్రూవ్ చేసుకునేదాన్ని. అప్పుడు చూస్తున్న సందర్భం అదనమాట. పాట కాదు, పాడతా తీగ సిరీస్ చూస్తున్నాను అప్పుడు. చూస్తూ ఉన్నారా? అవును. సో ఏ పాట చూస్తూ ఉన్నారు? అప్పుడు ఒక కంటెస్టెంట్ వచ్చే వచ్చే నల్ల మబ్బులారా సాంగ్ పాడుతున్నాడు. ఏదో ఒకసారి పాడేసేయండి, మాకు వస్తుంది. వచ్చే వచ్చే నల్ల మబ్బులారా, గిచ్చి గిచ్చి పిల్లగాలులారా, వచ్చే వచ్చే నల్ల మబ్బులారా, గిచ్చి గిచ్చి పిల్లగాలులారా, కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయి, గుండెలోన దాచుకున్న గాథలెన్నో మాకున్నాయి, తీరుస్తారా బాధ తీరుస్తారా, గాలివాన లాలి పాడేస్తారా. గోదావరి ఆనంద్. ఆనంద్, ఎస్. చాలా బాగుంది, చాలా బాగుంది. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఏం వేస్తారు? సో ఇంకా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోవచ్చింది. ఇప్పుడు కొన్ని నట్స్ మనం దీని మీద వేసుకుంటే ఓకే, రెడీ అయిపోయినట్టే. సో ఆఫ్ చేసేచ్చు. సో ఆల్రెడీ మనం నట్స్ వేసుకున్నాము కానీ So, garnish కోసం ఇంకొంచెం. సో భావన గారు, ఎస్, భోగి స్పెషల్ పైనాపిల్ హల్వా థ్యాంక్ యూ. పైనాపిల్ హల్వా మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? పైనాపిల్ హల్వా తయారీ విధానం. ముందుగా పైనాపిల్ మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి పైనాపిల్ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పంచదార, కోవా వేసి దగ్గర పడినివ్వాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పైనాపిల్ హల్వా రెడీ. పైనాపిల్ హల్వా. రావు గారు, చూడ్డానికి మూంగ్ దాల్ హల్వా లాగా ఉన్నది. అవునా? తిరిగిపోయినట్టుంది. అసలు రావు గారు ఈరోజు వెలిగిపోతున్నారు. రావు గారు మీరు చిక్కీ లాగా ఉన్నది అనమాట. అవునా? కానీ పైనాపిల్ ఫ్లేవర్ కూడా బాగుంది, వితౌట్ ఎసెన్స్. అంటే పైనాపిల్ ఫ్లేవర్ క్లియర్గా తెలుస్తుంది. ఇంకా మీరు అన్నట్టు పల్లీల కొబ్బరి ఉండలాగా తిన్నట్టుగా అనిపిస్తుంది. సో పైనాపిల్ ఫ్లేవర్ తెలుస్తుంది, డిఫరెంట్గా ఉంది. కరెక్ట్. సో పైనాపిల్తో కాబట్టి చాలా చాలా బాగుంది, ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, మరి మీరు కూడా జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. దోశలు మరింత టేస్టీగా, మరింత బాగా ఎలా తయారు చేసుకోవాలి అనే విషయం గురించి మనం ఎన్నో రకాల చిట్కాలు చెప్పుకున్నాం కదా. ఈ చిట్కా కూడా ఉపయోగపడుతుంది, ప్రయత్నించండి. దోశల పిండిలో అంటే బియ్యము, మినపప్పు వీటితో పాటు కొద్దిగా సగ్గు బియ్యం కూడా వేసుకొని పిండి రుబ్బుకుని దాంతో కనుక దోశలు వేసుకున్నట్లయితే దోశలు సాఫ్ట్గా రావడమే కాకుండా మరింత రుచికరంగా కూడా ఉంటాయి. ఇప్పుడు షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్. సో మనతో పాటు షెఫ్ ఉన్నారు, పరిచయం చేసుకుందాం. హాయ్. హలో, మీ పేరు? కే విజయ్ కుమార్. కే విజయ్ కుమార్. సో విజయ్ కుమార్, ముందు భోగి శుభాకాంక్షలు. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. సో ఎక్కడ చదువుకుంటున్నావు? చెన్నై సమృద్ధ. చెన్నై సమృద్ధ. ఏ ఇయర్లో ఉన్నావు? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఈరోజు భోగి స్పెషల్ మరి మాకేం చేసి చూపిస్తావు? రేగుపల్లో వడ. రేగుపళ్ళతో వడా? ఓకేనా? ఎస్, వెరైటీగా సో ఎక్సైటెడ్. చూసేద్దాము. రేగుపళ్ళు వడ, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాము. రేగుపళ్ళు వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రేగుపళ్ళు 1 కప్పు, బియ్యపిండి 1 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, బెల్లం కొద్దిగా, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సో విజయ్, రెడీ? ఓకే. సో ఫస్ట్ ఏం చేస్తావు? ఇప్పుడు రేగి పండ్లు మిక్సీ పట్టుకోవాలి మనం.
సో అందులో గింజలు ఉంటాయి కదా, అలాగే వేసేసుకోవచ్చా? తర్వాత సీడ్స్ రిమూవ్ చేసుకోవాలి. తీసుకోవచ్చు. ఇది మిక్సీ పట్టి వచ్చేసిన తర్వాత గింజలు తీసేయాలి. సో భోగి నాడు మనకి రేగిపళ్ళు డెఫినెట్గా గుర్తొస్తాయి. సో ఇప్పుడు మరి రేగిపళ్ళు కొనుక్కుని చాలా వరకు పిల్లలకి పోసిన తర్వాత ఇంకా ఉండిపోతుంది ప్లేట్లో, ఎందుకంటే చాలా తీసుకుంటే ఎంతమంది వచ్చి వేస్తారో తెలియదు కదా అనేసి. సో ఒకవేళ అలా ఇంకా చాలా ఉన్నాయంటే మనకి ఇప్పుడు వడలు నేర్పిస్తున్నారు కాబట్టి వేసేసుకోవచ్చేమో. తర్వాత ఈ దీంట్లోనే సీడ్స్ రిమూవ్ చేసుకోవాలి. చేసేసుకో. సో ఇంకా మీకు ఏమైనా మెలోడీ సాంగ్స్? నాకు పాత పాటలు అంటే చాలా ఇష్టం. సో వ్యూయర్స్ అందరి కోసం ఒక మంచి పాట పాడండి. అలిగిన వేళనే చూడాలి, అలిగిన వేళనే చూడాలి, గోకుల కృష్ణుని అందాలు, అలిగిన వేళనే చూడాలి, రుసరుసలాడే చూపులతోనే, రుసరుసలాడే చూపులలోనే, ముసి ముసి నవ్వుల చందాలు, అలిగిన వేళనే చూడాలి. చాలా బాగుందండి. మిమ్మల్ని వంటలు చేయించుకోవడం కంటే పాటలు పాడించుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. నిజంగా మీ వాయిస్లో ఒక తన్మయత్వం ఉందండి. థ్యాంక్స్ అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఉప్పు, సో ఉప్పు వేసుకున్నావు. నెక్స్ట్ బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి. సో కొద్దిగా నల్ల మిరియాల పొడి వేసుకున్నావు. తర్వాత జీలకర్ర, జీలకర్ర, తర్వాత ఆనియన్ లీవ్స్, ఆనియన్, ఉల్లికాడలు, తర్వాత కొత్తిమీర, నెక్స్ట్ కరివేపాకు, తర్వాత బియ్యపిండి, బియ్యపిండి, నెక్స్ట్ పచ్చిమిర్చి, పచ్చిమిరపకాయలు, బెల్లం. బెల్లం కొంచెం. సో బెల్లం అలా ముక్కగా వేసేసుకుంటే కరిగిపోతుందా? మనం నలుపుకునే తర్వాత మిక్స్, తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా కాన్సన్ట్రేట్ చేసి చూస్తున్నా. అంటే అసలు ఇంట్రెస్టింగ్గా ఉంది రేగిపళ్ళతో వడలు. సో ఇవి రెండు పక్కలు ఇలా వేయించేసుకుందాము. ఓకే, ఈలోపు మీకోసం ఒక చిట్కా. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ తెలుగువారి పండుగల్లో అతి పెద్ద పండుగలు. అందుకే దీన్ని పెద్ద పండుగ అని కూడా అంటారు కదా. మరి ఇలాంటప్పుడు ప్రతిరోజు కూడా ఇంటి ముందు కళ్ళాపు చల్లి పేడతో అలికి గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు. దీనివల్ల రకరకాల క్రిములు లోపలికి రాకుండా, అంటే ఇంట్లోకి ప్రవేశించకుండా రకరకాల వ్యాధుల బారి నుంచి మనము రక్షింపబడతామన్నమాట. మరి ముఖ్యంగా గొబ్బెమ్మలో గరికని పెడతాం కదా, దీని వెనకాల కూడా చాలా రకాలైనటువంటి శాస్త్రీయ దృక్పథం దాగుంది. అలాగే గరికెను కషాయంగా చేసుకొని కనుక తాగుతూ ఉన్నట్లయితే శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది, రకరకాల జబ్బులు రాకుండా రక్షణ దొరుకుతుంది. మరి ముఖ్యంగా చలికాలంలో వైరస్ అనేది చాలా త్వరగా వ్యాపిస్తూ ఉంటుంది, దగ్గు, జలుబు ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటి నుంచి కూడా మనకి రక్షణ దొరుకుతుంది. చిట్కా చూసాం కదా, అయిపోయినట్టున్నాయి. తీసుకో. సో ఆ షేడ్కి వేగితే సరిపోతుంది. సో ఆల్మోస్ట్ ఫినిషింగ్ వచ్చింది కాబట్టి ఇంకొక పాట నా కోసం.
తప్పకుండా అండి, నేను వెయిట్ చేస్తున్నాను మీరు ఎప్పుడు అడుగుతారు సాంగ్. అవునా? సో అందుకే నా కోసం అన్నాను, ఇప్పుడు వచ్చేది నా కోసమే అన్నట్టు ఉంటుంది. అవును, ఎస్. మీ ఫేవరెట్ హీరో ఎవరు? అందరూ ఇష్టమే, ఆహా. ఎక్కువ చిరంజీవి గారు, కమల్ హాసన్ గారు. అయితే నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు. సో ఒకటి చిరంజీవి గారి పాట, ఒక కమల్ హాసన్ గారి పాట, అని బిట్లు బిట్లు చేస్తారా? మహేష్ బాబు గారి పాట. అవునా? ఓకే, సూపర్. ఓకే. లలిత ప్రియ కమలం విరిసినది, లలిత ప్రియ కమలం విరిసినది, కన్నుల కోలనిది ఆ హృదయ రవి కిరణం మెరిసినది, ఊహల జగతిని ఆ ఉదయ రవి కిరణం మెరిసినది, కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే, జత కలిసే జగములు రెండు జత కలిసే, జత కలిసే అడుగులు రెండు జత కలిసే, జనమొక తీరు వీళ్ళు ఒక తీరు ఇద్దరొకలాంటి వారు, అచ్చుగుద్దినట్టు ఉన్నదొకరంటూ ఉన్నారిద్దరు, ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమే వీరు, చదివేస్తున్నారానందుందా ఒకరిని ఇంకొకరు. సూపర్ సూపర్. అసలు నిజంగా మేము షోస్ చేస్తున్నప్పుడు సింగర్స్ టక్ ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళిపోతూనే ఉంటాం, అసలు భలే ఉంది అనిపిస్తుంది. సో ఇప్పుడు డైరెక్ట్ గా నా పక్కన ఆ ఫీల్ ఉండింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నేను కూడా చాలా హ్యాపీ భావన గారు. థ్యాంక్ యూ. ఓకే, మరి మన వడలు ఏవేవి చూద్దాం. సో అయిపోయా విజయ్? అయిపోయాయి. రేగిపండు వడలు రెడీ, టేస్ట్ చేసి చెప్పు. థ్యాంక్ యూ. ఇక్కడ మంచి పాట వినేలోపు నువ్వు రేగిపళ్ళు వడలు కూడా రెడీ చేసేసావు. ఓకే, రేగిపళ్ళు వడలు మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? రేగిపళ్ళు వడ తయారు చేసుకునే విధానం: ముందుగా రేగిపండ్లు మిక్సీ పట్టి గింజలు లేకుండా తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర, తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీర, తరిగిన కరివేపాకు, బియ్యపిండి, తరిగిన పచ్చిమిరపకాయలు, బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, రేగిపళ్ళు వడలు రెడీ. రేగిపళ్ళు వడలు. సో రావు గారు, విజయ్ చేశారు. సో పుల్లగా తీయగా, పచ్చిమిరపల్లి లోపల కూడా అంటే లోపల ఆ పుల్లదనం వచ్చింది అనమాట. బాగుంది, సంథింగ్ నైస్, డిఫరెంట్ టేస్ట్. ప్లస్ ఆ రేపళ్ళు ఆ ఫ్లేవర్ ఉన్నది, బాగుంది. గుడ్, వెరీ గుడ్. నాకు ఎలా అనిపించింది అంటే రేగిపళ్ళతో ఒడియాలు చేస్తారు, ఓకే, అది వేయించుకున్నప్పుడు కొంచెం ఆ ఫ్లేవర్ ఉంటుంది. సో నాకు తింటున్నప్పుడు అలాగే అనిపించింది. సో నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ టైం అనుకుంటా మీరు షఫ్ కింద చిట్కాలు చెప్పకుండా ఉండడం, అంటే సంథింగ్ డిఫరెంట్ కదా. బాగుంది. సో కంగ్రాచులేషన్స్. సో నీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మామూలుగా మనం పండుగలప్పుడు పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం కదా, అందులో భాగంగా మైసూర్ పాక్, బర్ఫీ ఇలాంటివి కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే అది స్వీట్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మామూలుగా ఏదైనా ప్లేట్లోనూ నార్మల్ బాండల్లోనూ వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా నాన్ స్టిక్ పెనంలో వేసుకొని దాని మీద కనుక కట్ చేసుకున్నట్లయితే ఈ స్వీట్ అనేది అడుగు భాగానికి అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్లో తెలుసుకుందాం.
ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ అనప గింజల కొబ్బరి వేపుడు. అనప గింజల నుంచి మనకి చాలా వరకు ప్రోటీన్స్, ఫైబర్, దాంతో పాటు మినరల్స్ అండ్ వైటమిన్స్, ఈ కాంబినేషన్ అనేది చాలా వరకు గుడ్ అమౌంట్స్ లో ఉంటుంది. కొబ్బరి నుంచి మనకి MCT అనే ఫ్యాట్ అనేది యాడ్ అవుతుంది. సో ఈ MCT ఫ్యాట్ అనేది పార్కిన్సన్ డిజీజ్, అలాగే అల్జైమర్ డిజీజ్, ఈ 2 డిజీజెస్ రానివ్వకుండా చూడడానికి చాలా వరకు సహాయపడుతుంది. సో ఈ రెసిపీ చాలా పౌష్టిక విలువలతో కూడిన రెసిపీ కనుక అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ బాదాం బర్ఫీ. ఓవరాల్ గా ఈ రెసిపీలో క్యాలరీస్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా ఉంటుందండి. సో కాకపోతే క్యాలరీస్, ఫ్యాట్ ఈ 2 కూడా ఎక్కువ ఉండడంతో ఎప్పుడైనా ఒకసారి అది కూడా తక్కువ క్వాంటిటీలో ట్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ పైనాపిల్ హల్వా. పైనాపిల్లో వైటమిన్ C కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో వైటమిన్ C ఎక్కువ ఉండడం వల్ల ఈ క్యాన్సర్ లాంటి వ్యాధులు రానివ్వకుండా చూడడానికి హెల్ప్ఫుల్, ఇమ్యూనిటీ పెంచడానికి చాలా వరకు మంచిది. అండ్ ఆల్సో థైమిన్, ఫోలిక్ యాసిడ్, ప్యాంటోథెనిక్ యాసిడ్, రైబోఫ్లేవిన్ ఇవన్నీ కూడా లభిస్తుంది కనుక పైనాపిల్ నుంచి చాలా వరకు డైజెషన్కి మంచిదండి. అదే కాకుండా ఆర్థరైటిస్తో బాధపడుతున్న వాళ్ళకి కూడా పైనాపిల్ చాలా వరకు యూస్ఫుల్. సో ఇది చాలా మంచి ఫ్రూట్ అండి. అండ్ ఈ రెసిపీలో క్యాలరీస్ ఎక్కువ ఉండడం వల్ల ఎప్పుడైనా ఒకసారి అది కూడా తక్కువ క్వాంటిటీలో ట్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ రేగిపళ్ళ వడ. సో బియ్య పిండిలో కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉంటుంది కనుక కార్బోహైడ్రేట్ కంటెంట్ ఓవరాల్గా ఈ రెసిపీలో ఎక్కువ అమౌంట్స్లో లభిస్తుంది. అండ్ రేగిపళ్ళు మనం యాడ్ చేస్తున్నాం స్పెషల్ ఇంగ్రీడియంట్స్. సో ఈ రేగిపళ్ళు అండ్ మిరియాల పొడి 2 కాంబినేషన్ నుంచి మనకి చాలా వరకు వైటమిన్ C అనేది లభిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచడానికి చాలా వరకు యూస్ఫుల్, అలాగే క్యాన్సర్ లాంటి వ్యాధులు రానివ్వకుండా చాలా వరకు యూస్ఫుల్ అండి. అండ్ ఇదే కాకుండా పీచ్ పదార్థం కూడా రేగిపళ్ళు గుడ్ అమౌంట్స్లో ఉంటుంది. మిగతా మినరల్స్, ఐరన్, కాల్షియం ఇలాంటివి కూడా గుడ్ అమౌంట్స్లో మనకి రేగిపళ్ళ నుంచి లభిస్తుంది. ఈ రెసిపీలో క్యాలరీస్ ఎక్కువ ఉండడం వల్ల చూసి తీసుకుంటే సరిపోతుంది. సో పావని గారు, సో భోగి నాకు పండగ మొదలు చాలా ఆనందంగా ఉన్నాను. సో మా రావు గారు కూడా హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా తన్మయత్వంతో ఆయన కూడా విన్నారు. సో డెఫినెట్గా మా వ్యూవర్స్ కూడా చాలా చాలా ఎంజాయ్ చేసి ఉంటారని అనుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ వంటలు చేయించడం మాత్రమే కాకుండా మంచి మంచి పాటలు పాడిచ్చారు. సో మీకు చాలా థ్యాంక్స్. అయ్యో మేము చెప్తున్నాం కదా మాట, ఎందుకంటే అంత బాగుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండి. సో మీరు ఇలాగే మంచి మంచి పాటలు పాడి ప్రేక్షక ఆదరణ పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తెలుగు రుచి తరపు నుంచి. సో చూసారు కదండి, ఇవాళ 4 రెసిపీస్ మీకు నచ్చుంటాయని అనుకుంటున్నాను. సో మీకు చాలా యూస్ఫుల్గానే ఉంటాయి అనుకుంటున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా కొత్తగా కూడా ఉన్నాయి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.